హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 3D బార్డర్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్స్ గురించి అడిగారు. ఆల్రెడీ బార్డర్స్లో 3D బార్డర్స్ కూడా ఒకటి చూపించాను, బట్ అప్పుడు అందులో నేను 3D బార్డర్ అని నేమ్ మెన్షన్ చేయలేదు. సో ఈరోజు ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. క్లాస్ 13 వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. దానికంటే ముందు ఇది చెప్పాలనేసి ఇది పోస్ట్ చేస్తున్నాను. మనం ఇందులో సింగిల్ లైన్స్తో డ్రా చేయొచ్చు, చెక్స్ని డబుల్ లైన్స్తో డ్రా చేయొచ్చు అండ్ ట్రిపుల్ లైన్స్తో డ్రా చేయొచ్చు అని లాస్ట్ టైం చూపించాను. అండ్ 4 లైన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బాక్స్ డ్రా చేసుకుందాము. ఇందులో నేను డబుల్ లైన్స్తో చూపిస్తున్నాను. నేను చూపించిన విధంగా క్రాస్ లైన్స్ని డ్రా చేసుకోండి. ఆ మిడిల్ పార్ట్లో మనం డిజైన్ని డ్రా చేస్తాము. సో ఇప్పుడు కోన్తో ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ నేను సింగిల్ లైన్తోనే చూపిస్తున్నాను. సింగిల్ లైన్స్ మీరు డ్రా చేసుకోండి. క్రాస్వి ఏ విధంగా అయితే నేను ఆ బాక్స్లో డ్రా చేస్తున్నానో ఆ విధంగా డ్రా చేసుకోండి. అండ్ మళ్ళీ క్రాస్ లైన్స్ డ్రా చేయండి. ఈ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అనేది ఈక్వల్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, అన్ఈవెన్గా ఉన్నా సరిపోతుంది. సో మనకు ఆ బాక్స్ సైజ్ అనేది సేమ్ ఉంటే చాలు. ఆ మిడిల్ దాంట్లో నేను ఈ డిజైన్ని డ్రా చేస్తున్నాను. మీరు వేరే డిజైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో నేను ఇది ఇలా డ్రా చేసిన తర్వాత అన్ని బాక్స్లలో వేసుకుంటున్నాను. అటు హాఫ్ బాక్స్లో ఉన్నదాన్ని కూడా హాఫ్ కంపల్సరీ వేయాలి, వదిలేయకూడదు. అండ్ వాటి మధ్యలో లైట్గా ఇలా థిన్ లైన్స్ డ్రా చేయండి. సో అన్నిట్లలో డ్రా చేయండి. హాఫ్ ఉన్న వాటిలో కూడా హాఫ్ డ్రా చేయాలి. సో ప్రతి దాంట్లో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా డ్రా చేస్తూ ఉండండి. అండ్ మధ్యలో స్ట్రోక్ ఇవ్వండి. జస్ట్ దాన్ని హైలైట్ చేయడానికి ఒక మధ్యలో స్ట్రోక్ ఇస్తూ వెళ్ళండి. అన్నిట్లలో స్ట్రోక్ ఇచ్చిన తర్వాత పైన ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని ఫిల్ చేయండి. సో ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తానో సేమ్ అదే విధంగా ఫిల్ చేయండి. అన్ని ఫిల్ చేసేయండి. సో ఇదే విధంగా చెక్స్ ప్యాటర్న్స్ సింగిల్ లైన్స్ డబల్ లైన్స్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇప్పుడు 3D బార్డర్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. బార్డర్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను. బార్డర్స్ డ్రా చేసేటప్పుడు హంప్స్ స్మాల్ సైజ్లో ఉండాలి. నార్మల్ లైన్స్ 6 or 4 లైన్స్ ఉండాలి. డార్క్ లైన్స్ ఉండాలి. అండ్ మెయిన్ డిజైన్ ఉంటుంది అండ్ క్లోజింగ్ పార్ట్ ఉంటుంది. సో ఇవన్నిటిని యూజ్ చేసి ఇప్పుడు మళ్ళీ మనము 3D బార్డర్స్ని కూడా డ్రా చేస్తాం. నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను. అండ్ తర్వాత దాని మధ్యలో సర్కిల్స్ డ్రా చేసుకుంటున్నాను. దీనిపైనుంచి ఒక కర్వ్ లైన్ దాన్ని సెకండ్ స్టార్టింగ్ పాయింట్కి జాయిన్ చేయండి. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. కింద కూడా సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. కాకపోతే ఇటు సెకండ్ లైన్ నుంచి దాన్ని కలుపుతూ వెళ్ళండి. అండ్ సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటిని డార్క్ చేసేసి పైన ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కూడా మొత్తం ఫిల్ చేయండి. మధ్యలో మీరు షేడింగ్ ఇవ్వచ్చు అండ్ అలా ప్లెయిన్గా వదిలేసినా ఓకే, బట్ ఇక్కడ నేను షేడింగ్ ఇస్తున్నాను లైట్గా. అండ్ తర్వాత దానిపైన మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. సో కింద డాట్స్ కూడా పెట్టేసుకోండి. నేను జస్ట్ క్లోజింగ్ పార్ట్కి డాట్స్ కూడా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వి షేప్ డ్రా చేయండి. కానీ వి పైన మాత్రం ఆ కర్వ్ లైన్ కొంచెం ముందుకే డ్రా చేస్తూ వెళ్ళాలి. సో ఎడ్జ్ నుంచి క్రాస్ లైన్ వేస్తూ రండి. సో దాన్ని మళ్ళీ ఆ చిన్న పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం ముందుకి కలుపుతూ వచ్చేసేయండి. అండ్ ఇలా లాస్ట్ నుంచే డ్రా చేయండి. అది మళ్ళీ మనకి ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అలా డ్రా చేసిన తర్వాత మిడిల్లో ఆ పార్ట్స్ అన్నిటిని డార్క్ చేసేయండి. నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా డ్రా చేయండి. దాని చుట్టూ ఉన్న గ్యాప్లో ఫిల్లింగ్ చేసేసేయండి. నేను మధ్యలో షేడింగ్ ఇస్తున్నాను. షేడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ప్లెయిన్గా కూడా డ్రా చేసుకోవచ్చు. సో నేను జస్ట్ షేడింగ్ ఇచ్చాను అండ్ తర్వాత ఫిల్లింగ్ కూడా చేసేసాను. ఫస్ట్ వేసిన బార్డర్ లాగానే అక్కడ మనం సర్కిల్స్ని యూజ్ చేసాం కదా, ఇప్పుడు డైమండ్ షేప్తో ఎలా వేయాలో చూద్దాం. అక్కడ సర్కిల్స్ డ్రా చేసాం కదా, సర్కిల్ ప్లేస్లో ఇక్కడ డైమండ్ షేప్ని డ్రా చేస్తాము. సో చూడండి, డైమండ్ షేప్స్ని మీ బార్డర్లో ఎన్ని వస్తే అన్ని డ్రా చేసేసుకోండి. అండ్ పైన కర్వ్ లైన్ ఇవ్వకుండా మళ్ళీ సేమ్ అదే వి షేప్ లాగా ఇస్తూ రండి. సో కింద అండ్ పైన రెండు వేస్తూ వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ డార్క్ చేసేయండి. దాని చుట్టూ కూడా డార్క్ చేసేసేయండి. నేను అన్నిట్లలో మిడిల్లో షేడింగ్ ఇస్తున్నాను. షేడింగ్ మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు. కానీ డైమండ్స్ని మాత్రం ఫిల్ చేయాలి అండ్ దాని చుట్టూ మాత్రం ప్లేస్ని కంపల్సరీ ఫిల్ చేయాలి. మీకు నేను స్టార్టింగ్లో బార్డర్ క్లాస్ చెప్పినప్పుడు అందులో నేను ఈ బార్డర్ ఎలా డ్రా చేయాలనేది చూపించాను. ఒకసారి చూడండి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్తో స్వస్తిక్తో కూడా ఎలా డ్రా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. ఇలా ఒక బాక్స్ మళ్ళీ సేమ్ బిగ్ సైజ్ డైమండ్ షేప్ డ్రా చేసుకొని దాంట్లో క్రాస్గా లైన్స్ పెట్టేసుకోండి. స్వస్తిక్ సింబల్ వేసేసి దాన్ని డార్క్ చేయండి. ఆ చుట్టూ ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని ఫిల్ చేయకుండా లైన్స్ డ్రా చేసుకోండి. అండ్ మిడిల్లో డాట్స్ పెట్టుకోండి. సో అది స్వస్తిక్ క్రాస్గా డ్రా చేయాలి అది. అండ్ ఇక్కడ జస్ట్ ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసి పైన వీ షేప్ ఇచ్చేసి దాని చుట్టూ నేను ఫిల్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. మధ్యలో షేడింగ్ ఇచ్చాను. సో ఇది ఈరోజు క్లాస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి.
ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను బార్డర్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్స్ ఎలా డ్రా చేయాలి అనేది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బెల్ట్ డిజైన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.